హడావిడి ఏం పడకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలాగా కాజు రైస్ని చేసి పెట్టండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మనకి కూడా లంచ్ బాక్స్ త్వరగా రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే 1 కప్పు కాజుని లైట్గా వేపుకొని తీసేసుకోవాలి. ఇందులోనే 1 ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా యాగనివ్వాలి. ఇందులోనే క్యారెట్ అలానే బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని యాగనివ్వాలి. 1 టమాటా కూడా వేసి మగ్గించాలండి. అవి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకులు వేసుకొని బాగా వేపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసిన తర్వాత కాజును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోని సాసులు, పొడులు యాడ్ చేసుకోవచ్చు. అలాంటివి ఏమి వేయలేదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పిల్లలు లంచ్ బాక్స్ రెడీ చేసేస్తే పిల్లలు తీసుకెళ్ళిపోయి హ్యాపీగా తినేస్తారు. మనకి కూడా పని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ అయితే మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు